ఏంటి అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను పాయసం అయితే చేయబోతున్నాను. పక్కన పాలు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకో పక్క సేమియాలు అయితే వేపుకుంటున్నాను. ఇవ్వండి సేమియాలు బ్రౌన్ రంగులోకి అయితే వస్తున్నాయి. ఫోన్ పెట్టుకుంటావా? ఫోన్ పెట్టుకుని వీడియో తీస్తావా? పాలు అయితే చక్కగా మరగాలి. చక్కగా పాలల్లో సగ్గుబియ్యం అయితే సేమియాలో పాయసంలో సగ్గుబియ్యం అయితే పిల్లలు అయితే తినరండి. అందుకే సగ్గుబియ్యం అయితే వేయట్లేదు. బాల్స్లో తగిలితే ఏం తినరు వీళ్ళు అయితే. కిస్మిస్లు వేసినా కిస్మిస్లు కూడా ఏర్పాడేస్తారండి. పాలు అయితే మరిగినాయండి. ఇప్పుడు మనం సేమియాలు అయితే తీసుకున్నాం కదా, సేమియాలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు వీటిని అయితే పాలలో అయితే వేస్తాం. సేమియాలు అయితే చక్కగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా సేమియాలు ఇలా వేపుకుంటే టేస్ట్ వస్తుంది. మళ్ళీ సేమియా ఒకటికొకటి కంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. దగ్గరికి పెట్టండి. సేమియా అయితే ఉడికిందండి. కనిపించట్లే వెళ్ళి ఇప్పుడు పంచదార అయితే వేసుకోవాలి. పంచదార ఫస్ట్ వేసేస్తే పాలు అన్నవి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ పంచదార వేసుకోకూడదు అన్నమాట. పంచదార చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పాలు అన్నది అసలు ఎక్కడ కూడా ఇరిగిపోలేదు. ఇప్పుడు వీళ్ళు కిస్మిస్లు అయితే తినరు కదండి. అదే ఎండు ద్రాక్ష అవి జీడిపప్పులు కూడా ఇందులో ఉడికిని తినరు. ఇలా టేస్ట్ ఏంటో మరి తెలియదు. మరి సగ్గుబియ్యం ఏమో తినరు. స్మెల్ కోసం ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మనం బౌల్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. సేమియా కాలిపోతుందిగా. పండు ఫస్ట్ నువ్వే తిను, టేస్ట్ చేసి చెప్పు. కాలిపోతుందని పేపర్ పెట్టుకున్నావారు చేతిలో.
పంచదార కట్ట సరిపోయిందా? ఇంకా మీకు కిస్మిస్లో అవి ఏమీ అడ్డం రాకూడదంటే చాలా సింపుల్గా చేసి పెట్టాలి. బాగుందా?